ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దగ్గర మీర్జాగూడలో ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం జరిగింది. చాలా అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒక కంకర లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఆ బస్సును ఎదురుగా ఢీకొనడంతో మొత్తం బస్సు నుజ్జు అయిపోయింది. దాంట్లో 21 మంది మృత్యువాత పడ్డారు. దాంట్లో ఒకే కుటుంబానికి చెందిన విషాదకరం ఏంటంటే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చాలా చక్కగా ఉన్నారు చూడడానికి. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇవాళ ఈ బస్సు ప్రమాదంలో మరణించారు. సో ఆ కుటుంబానికి ఎంత విషాదం, చాలా దారుణం ఆ విషాదం. ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా ఎంతో సంతోషంగా వాళ్ళ పేరెంట్స్తో గడిపి ఉంటారు. ఒక పెళ్లి కోసం వాళ్ళు ఊరెళ్ళారు. ఊరెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి వేడుక అయిపోయిన తర్వాత పెళ్లి వేడుక కంప్లీట్ చేసుకొని తిరిగి ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. సో వాళ్ళు ఊహించలే ఇట్లా బస్సు వాళ్ళ పాలిట మృత్యు శకటంగా మారుతుందని ఊహించలే. సో మీరు చూస్తున్నటువంటి రైట్ సైడ్ బాక్స్లో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నందిని, సాయిప్రియ అండ్ తనుష. సో చూడడానికి ముగ్గురు ఒకేలాగా కనిపిస్తున్నారు. సో అంత చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆ బస్సు ఎక్కి ఆ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సో బస్సు ఇవాళ ఉదయం 4:59 ఎర్లీ మార్నింగ్ ఆ బస్సు బయలుదేరింది తాండూరు డిపో నుంచి. సో ఆ తాండూరు డిపో నుంచి ఉదయం 4:59 బయలుదేరినటువంటి ఆ బస్సు గమ్యస్థానానికి చేరదు. మధ్యలో ప్రమాదానికి గురవుతుంది. 21 మందిని ఆ బస్సు బలి తీసుకుంటే ఆ బస్సు ప్రమాదంలో 21 మంది మృత్యువాత పడతారని ఎవ్వరూ ఊహించలేదు. అత్యంత విషాదం జరిగింది, మాటలకందని విషాదం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా 21 మంది అంటే మొత్తం ఆ బస్సులో ఆ సమయంలో 70 మంది ఉన్నారని చెబుతున్నారు. కానీ 21 మంది దీంట్లో మృత్యువాత పడ్డారు. సో ఎంతో సంతోషంగా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించి ఉంటారు. తమ తమ గమ్యస్థానాలకి వెళ్ళిపోవాలి, ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం కావాలి అని వాళ్ళందరూ కూడా బయలుదేరారు తాండూరు బస్సు డిపో నుంచి. సో బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు 4:59 సరిగ్గా బస్సు బయలుదేరింది. సో సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూసిన బస్సు అదే TS 34 TA 6354 ఈ నెంబర్ గల బస్సు తాండూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు. అది హైదరాబాద్కు వస్తుంది. ఆ బస్సు ప్రమాద శకటంగా మారింది, మృత్యు శకటంగా మారింది. దాంట్లో 21 మంది మృత్యువాత పడ్డారు. మాటలకందని విషాదం ఈ తెల్లవారుజామున జరిగింది. చాలా దారుణం జరిగింది. ఆ టిప్పర్ లారీ బస్సు ఎదురుగా ఢీకొనడంతో ఆ టిప్పర్ లారీ మొత్తం ఆ బస్సులోకి దూసుకొచ్చింది. మొత్తం బస్సు సగభాగంలోకి దూసుకొచ్చి అటు బోల్తా పడింది. దీంతో బస్సులోకి బోల్తా పడింది. దాంతో ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం ప్రయాణికుల పైన పడిపోయింది. సో అప్పటికే అది చాలా బలంగా ఢీకొట్టింది. అదే పెద్ద ప్రమాదం, పెద్ద విషాదం అనుకుంటే ఇంకా ఎవరైనా గాయాల పాలయ్యే వాళ్ళు, కొంచెం స్వల్ప గాయాలతో బయటపడాల్సినటువంటి వాళ్ళు కూడా టోటల్గా ఆ కంకరలో కూరుకుపోయారు. సో దాంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. సో అప్పుడు చాలా బలంగా ఢీకొన్నప్పుడు కొంతమంది చాలా సీరియస్గా ఇంజ్యూర్ అవుతారు, కొంతమంది మరణిస్తారు, ఇంకొంతమంది కొంత స్వల్ప గాయాలతో కావచ్చు, కొంత తీవ్ర గాయాలతో కావచ్చు బయటపడేటువంటి అవకాశం ప్రమాదాలలో కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు బయటపడకుండా కూడా ఎవరైతే స్వల్పంగా గాయపడ్డారో, ఎవరైతే చాలా సీరియస్గా గాయపడ్డారో వాళ్ళు కూడా తిరిగి బయటకు వచ్చే అవకాశం లేకుండా టోటల్గా ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి మొత్తం కంకర మొత్తం వాళ్ళపైన, ప్రయాణికులపైన బోర్లించినట్టుగా పడిపోయింది. సో దీంతో వాళ్ళు ఆ కంకరతో పూర్తిగా కప్పివేయబడిపోయారు. సో దాంట్లో నుంచి వాళ్ళకు తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేకపోయింది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో 3 బాక్సెస్ చూస్తున్నాం. ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు ఇవాళ మృత్యువాత పడ్డారు. చాలా దారుణమైనటువంటి విషాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృత్యువాత పడ్డారు. తాండూరు వాసి ఎల్లయ్య గౌడ్కు ముగ్గురు కూతుళ్ళు. సో తాండూరు వాసి ఎల్లయ్య గౌడ్, ఆ ఎల్లయ్య గౌడ్కి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు కూతుళ్ళు వీళ్ళు బంధువుల పెళ్లి కోసం ఇంటికి వచ్చారు ఆ కూతుళ్ళు. సో చాలా ఆనందంగా, అది ఐ థింక్ ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఆ పెళ్లి వేడుకల్లోనే వాళ్ళు లేటెస్ట్గా దిగిన ఫోటో అయి ఉంటుంది. సో ఇటీవల జరిగినటువంటి వాళ్ళ బంధువుల పెళ్లికి అటెండ్ అయ్యారు, చాలా సంతోషంగా గడిపారు, బంధువులతో ఆడిపాడారు, చాలా హ్యాపీగా పెళ్లి వేడుకల్లో తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృత్యువాత పడ్డారు. తాండూరు వాసి ఎల్లయ్య గౌడ్కు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూతుళ్ళు బంధువుల పెళ్లి కోసం వచ్చారు. ఇంటికి వచ్చి పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఆ మృతులు నందిని, సాయిప్రియ అండ్ తనుష. సో వాళ్ళు ఊహించలేదు, ఎంతో సంతోషంగా వాళ్ళు బయలుదేరుంటారు, ఎంతో ఆనందంగా వాళ్ళు బయలుదేరుంటారు. ఎందుకో పెళ్లి వేడుకలో పాల్గొని వాళ్ళు చాలా సంతోషంగా స్పెండ్ చేస్తుంటారు. సో ఇవాళ మండే మార్నింగ్, సో నిన్న సండే కాబట్టి సో నిన్నటి వరకు
కొంత అంత ఫ్యామిలీ మెంబర్స్తో, బంధువులతో, కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసి ఇక ఇవాళ మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటాం అనుకున్నారు. కానీ ఇవాళ ఉదయం లేచినటువంటి డే వాళ్ళ డెత్ డే అనేది వాళ్ళకు తెలియదు, వాళ్ళకు ఊహించలేదు. సో ఎవరు ఎప్పుడు ఏమవుతారో, ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్టుగా నిజంగా ఎప్పుడు ఎటువంటి మృత్యు వచ్చి మనల్ని కబలిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎంతో సంతోషంగా వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో, తమ బంధువులతో స్పెండ్ చేసినటువంటి ఆ ముగ్గురు యువతులు, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నిన్న రాత్రి పడుకునేటప్పుడు కానీ, ఇవాళ మార్నింగ్ లేచినప్పుడు కానీ, బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు ఊహించారా? కొద్దిసేపట్లో మా ప్రాణాలు పోతున్నాయి, కొద్దిసేపట్లో మేము చనిపోబోతున్నాం, మా బస్సు గమ్యస్థానానికి వెళ్లకుండా మధ్యలో యాక్సిడెంట్కి గురవుతుందని పాపం వాళ్ళు ఎవరు ఊహించలే. సో ఈ ముగ్గురు అక్కా చెల్లెలే కాదు, మొత్తం 21 మంది పాలిట ఆ బస్సు మృత్యు శకటంగా మారింది. సో దీంట్లో తప్పు ఎవరిది? చూస్తున్నాం మనం సెకండ్ బాక్స్లో, బిగ్ టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్లో అంటే పైన చూస్తున్నాం ప్రమాదం జరిగింది అక్కడే, ఎగ్జాక్ట్గా వికారాబాద్ నుంచి హైదరాబాద్ రోడ్ అది. సో ఆ రోడ్డు సమీపంలోనే ఇంతటి పెను విషాదం జరిగింది. సో మనం కింద చూస్తున్నాం అప్పుడు బస్ స్టాండ్ అప్పుడే బయలుదేరుతోంది. బస్ స్టాండ్ నుంచి ఆ ప్రయాణికుల్ని ఎక్కించుకున్న తర్వాత ఆ బస్సు హైదరాబాద్ బాట పట్టింది. సో అప్పుడు బయలుదేరుతున్నప్పుడు అది గమ్యస్థానానికి చేరదు, మధ్యలో ప్రమాదానికి గురవుతుంది, దాంట్లో 21 మంది మృత్యువాత పడతారు అని ఎవరూ ఊహించలేదు. సో మాటలకు అందని విషాదం జరిగింది. సో ఆ కుటుంబానికి తీరని వ్యధ. సో ఎవరెవరైతే చనిపోయారో దాంట్లో 21 మంది ఇంట్లో, 21 మంది మృతుల ఇళ్లల్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది. అక్కడ ఆసుపత్రి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామందిని తీవ్రంగా గాయపడ్డ వాళ్ళందరూ రోధిస్తున్నారు. వాళ్ళ రోదనలతో ఆసుపత్రి అంతా కూడా పూర్తిగా విషాద వలయంగా మారిపోయింది, విషాదకరంగా మారిపోయింది. రోదనలు అక్కడ మిన్నంటుతున్నాయి. ఎందుకంటే ఎంతో సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళకి వీడ్కోలు చెప్పి ఉంటారు. వాళ్ళు కూడా సంతోషంగా ఇంకా వెళ్ళొస్తామంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆప్యాయంగా వాళ్ళందరికీ కూడా వీడ్కోలు చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాల్లో అంతులేని శోకం నిండిపోయింది, అంతులేని తీరని విషాదం నిండిపోయింది. తీరని విషాదం. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళు జీవించినంత కాలం ఈ జ్ఞాపకాలు, ఈ ప్రమాదం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. 21 మంది మృత్యువాత పడ్డారు. దాంట్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలు. చూడడానికి చాలా చక్కగా ఎంతో అందంగా ఉన్నారు. చూడండి, ఒక పెళ్లి వేడుకలో రీసెంట్గా పాల్గొన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్ అది. సో ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వాళ్ళ బంధువుల పెళ్లికి అటెండ్ అయ్యి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురై వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళే కాదు, 21 మంది, దాంట్లో కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో పెను విషాదం నెలకొంది. నిజంగా మాటలకు అందినటువంటి విషాదం. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం